There is a brother in it, in Basha. Correct, who I is am the saying, sister correct. here. Yeah, correct, Who is correct. calming him down. బట్ హీల్ క్విట్ భాష Basha, వైలెన్స్ ఎందుకు nobody, వదిలేస్తాడు? nobody వైలెన్స్ stops him. ఫాదర్ కోసం వదిలేస్తాడా? ప్రామిస్ కోసం, ఫ్యామిలీ ప్రామిస్. షీఈస్ ద ప్రామిస్, I am the షీఈస్ ద promise. వట్టు Sister ఇన్ దిస్ promise, ఫిల్మ్. yes. ఓకే. సో మీకు రియల్ లైఫ్ లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అండి, లేదా మీరు ఎవరికైనా అలా ఉంటున్నారా, లేదా మీకోసం ఎవరైనా కామ్ డౌన్ చేస్తూ ఉన్నారా? People do it for me because I am the angry person in real life. See, Actually, We are all playing opposite character. Yes. ఐ థింక్ మిమ్మల్ని ఎవరైతే కామ్ డౌన్ చేశారో ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో, వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Yeah. చూడు కావాలి కావాలి ఇట్లా కావాలి, ఇట్లా calm down Correct, చేయాల్సి correct, వస్తుంది. correct only. Yeah, so how was it playing this role and నాని గారితో యాక్ట్ చేయడం, సూర్య గారు? I was చెప్పండి. Cheppandi. వినాలి. I was very happy because as a team itself, this entire team was very welcoming and because I don't know the language as much, it was a little difficult, but they were all so supportive. And Nani Garu is a sweetheart, very humble, is very helpful. We had a lot of conversation about work. S.J. Surya sir, I've been fan since Kushi, but I never got to work with him. I only got his blessings. There was one scene where I got his blessings. That's all I got. Okay. And Priyanka, this is my second film. Like I did Captain Miller with her. Tiny role. So I think it will be a lucky charm for me. Like how people have heroes as lucky charm, I think Priyanka will be my lucky charm. వావ్, సూపర్. సో ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు, ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వీ సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కొంచెం గివ్ అస్ అ గ్లిమ్స్ ఆఫ్. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం ఊరికి నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. ఓకే. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారెంటీ అండి. నేను కూడా మా మీద మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఒక ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, ఈజ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్. అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చెయ్యాలి, అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్? నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను సూర్య గారు. జెన్యున్ సార్, ఐ నాట్ జనరలీ సే ఇట్. ఎందుకంటే నేను నేర్చుకున్న విషయం చెప్తాను. ఆయన వేసి ఇట్స్ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఐ ఫీల్ he manifests a lot of things. ఆయన his direction or his acting runs on belief. ఓకే. అది నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు. మీకు అదేనా, హీ విల్ గివ్ దట్ ఎనర్జీ టు ద యూనివర్స్. ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్
వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ దట్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లెర్న్ దట్ ఫ్రమ్ ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ రోల్ చేసి కింద పడాలి. చెప్పచ్చు ఫేస్ ఆఫ్ అంటే ఏదో అనుకుంటారు వాళ్ళు, ఇమాజిన్ చేయలేరు. we are expecting a fight, అది ఆ దేని వల్ల shot అవుతుంది ఏంటి అనేది చాలా తెలియదు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్లో. అక్కడ ఒకసారి చెప్పారు సార్, మీరు ఈ 2 places మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, ఇది వాళ్ళు చూసుకుంటా నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు. ఓకే, ఇంత డైరెక్టర్ కన్నా ఇంకా డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ క్లారిటీగా ఉండాలంటే కో ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం